హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో రికర్సివ్ ఫంక్షన్ గురించి నేను క్లియర్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూన్నట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇక రఫ్ గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్. ఆ ఫంక్షన్ నే కాల్ చేస్తే దాన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ దేశ సిలబస్ లో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ ని. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే మనం హెడర్ ఫైల్స్ అయితే ఇంక్లూడ్ చేద్దాం. #include stdio.h. ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్ ని రాద్దాం, వైడ్ మెయిన్. ఇందులో ఒక చిన్న స్టేట్మెంట్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ గా printf, ఫర్ ఎగ్జాంపుల్ గా హాయ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేస్తా ఉన్నాం, మళ్ళీ మెయిన్ కాల్ చేస్తా ఉన్నాను. సో ఇదేంటి మనకు అంటే ఫంక్షన్ కాల్. ఓకే, సో ఇదేమో ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో డిక్లరేషన్ కావాలంటే పైన చేసుకోండి. నెక్స్ట్ దీని కింద ప్రింట్ ఒక చిన్న స్టేట్మెంట్ పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ గా బాయ్. ఓకే, సో ఇది నా ప్రోగ్రామ్. ఇందులో ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. హెడర్ ఫైల్ అయితే రాసినాను, తర్వాత వైడ్ మెయిన్ ఫంక్షన్ లోపల printf హాయ్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మెయిన్ అని కాల్ చేస్తాను ఫంక్షన్. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ సేమ్ స్టోరీ, printf హాయ్, మళ్ళీ ఫంక్షన్ కాల్. అంటే ఇదే రిపీట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది. సో ఎనీ టైమ్స్ రిపీట్ అవుతుంది ఇది అంటే అన్లిమిటెడ్ టైమ్స్. సిస్టంలో స్టోరేజ్ ఫుల్ అయ్యే వరకు ఈ రిపిటేషన్ జరుపుకుంటూ పోతూనే ఉంటుంది ఇంకా. సో ఈ రికర్సివ్ ఫంక్షన్ ని మనం ఆపాలి అంటే మనం ఏదైనా ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి రాయాలి. ఓకే, ఒకసారి అయితే దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్, ఫర్ ఎగ్జాంపుల్ గా రికర్సివ్, ఇందులో సి లాంగ్వేజ్ లో మార్చుకొని సేవ్. చూడండి, కంపైల్, నెక్స్ట్ రన్. చూడండి, ఇన్ఫినిటీ టైమ్స్ ఇట్లా ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ పోతా ఉంటుంది అప్ టు మెమొరీ ఫుల్ అయ్యే వరకు. ఓకే, సో మరి దీన్ని స్టాప్ చేయాలంటే ఎట్లా చేయాలి అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసి మనం దాన్ని స్టాప్ చేయాలి. మీరు ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ప్రోగ్రామ్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ని కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను. దీన్ని కాపీ చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ మీకు అక్కడ చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. దీని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ బోర్డు పైన ఉంటుంది. ఇక్కడైతే మేము ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, నెక్స్ట్ ఫంక్షన్ ప్రోటోటైప్, ఇంటూ ఫ్యాక్ట్ బ్రాకెట్ ఒక పారామీటర్ ఇంట్ ఎన్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఎన్ రాసినా రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఒక ఇంట్ అనేది ఒక పారామీటర్ అనేది పాస్ చేస్తాం. ఇదైతే మనకు ప్రోటోటైప్, దీన్ని మనం ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లో ఒక 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను, ఒకటి ఎన్ అని చెప్పేసి, నెక్స్ట్ రిజల్ట్ అని చెప్పేసి. మీకు ఏ ఫ్యాక్టర్లు కావాలో మనం కీబోర్డ్ నుంచి ఇవ్వడానికి ఒకటి స్టేట్మెంట్ ఇక్కడ అయితే రాస్తాను. ఓకే, printf ఎంటర్ విచ్ ఫ్యాక్టోరియల్ యూ వాంట్ మెసేజ్ వస్తుంది. తర్వాత కీబోర్డ్ నుంచి మనకి ఏది కావాలంటే అది ఇస్తాం. అది వచ్చేసి మనకు ఎన్లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ కాల్. చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎన్ అంటే మన కీబోర్డ్ నుంచి ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇచ్చిన అనుకోండి, ఆ 4ని తీసుకొని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. సో డెఫినేషన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఓకే, ఫంక్షన్కి ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటిజర్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఎలాంటిది అంటే ఇంటిజర్ వస్తూ ఉంటుంది. సో దాన్ని పికప్ చేసుకోవడానికి రిజల్ట్ అనే ఒక వేరియబుల్ వచ్చిన అవుట్పుట్ వచ్చేసి రిజల్ట్ స్టోర్ అవుతుంది. తర్వాత ఫ్యాక్టరియల్ ఆఫ్ పర్సంటేజ్ ఈక్వల్ %d n రిజల్ట్ అన్నాం. అంటే ఫ్యాక్టరియల్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 = 24 అని చెప్పేసి మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మన రిటర్న్ టైప్ ఇంటిజర్ పెట్టుకున్నాం కాబట్టి మనకు ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏంటంటే ఇంటిజర్. దాన్ని పికప్ చేసుకోవడానికి రిజల్ట్ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసినాను. ఓకే, సో దాన్ని డిస్ప్లే చేస్తే సరిపోతుంది. సో ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూడండి, డెఫినేషన్లో ఏముంది? ఇంట్ ఫ్యాక్ట్ ఇంట్ ఎన్ అని రాసినాం. సో ఇక్కడ కీబోర్డ్ నుంచి ఏదైతే వాల్యూ ఇస్తామన్నామో ఆ వాల్యూ వచ్చేసి ఈ ఎన్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇచ్చాం అనుకోండి, ఆ 4 వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక దాని స్టోరీ ఇక్కడ నుండి స్టార్ట్. సో ఇక్కడ దాని బ్లాక్ ఓపెన్ ఉంది, డెఫినేషన్ ఇక్కడ సంబంధించింది ఇక్కడ వరకు దాని డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఒకటి RES అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ ఇఫ్ n = 0 అయినప్పుడు RES = 1 అంటే n = 0 అయినప్పుడు RES వాల్యూ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే n = 0 కాకుండా 1 2 3 4 ఏదైనా అయితే ఎల్స్ చూడండి RES = n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n - 1 అంటే n వాల్యూ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అయితే 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n - 1 అంటే 3, ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో ఇది ఫంక్షన్ కాల్. మళ్ళీ ఇక్కడ నుండి కర్సర్ మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫైనల్గా n వాల్యూ 0 అయ్యే వరకు ఎప్పుడైతే 0 అవుతుందో RES
1 వస్తుంది. ఓకే, సో అట్లా రిటర్న్ వాల్యూ ఫైనల్లీ ఆర్ఈఎస్ అయితే రిటర్న్ అవుతుంది. ఆర్ఈఎస్ అంటే మనకి ఇంటిజర్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఆ ఇంటిజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంట్ అనేది రిటర్న్ టైప్ తీసుకున్నాం. ఓకే, దీనికి సంబంధించిన థియరీ పార్ట్ నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో తెచ్చి ఒకసారి చూడండి. ఓకే, సో ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఆర్ఈఎస్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4 ఇచ్చినా అనుకోండి, 24 ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకొని రిజల్ట్లో స్టోర్ అవుతుంది. వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ చేసినాం, అయిపోయింది ప్రోగ్రామ్, ఇంతే. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరీలో ఆఫ్ గివెన్ నెంబర్ని రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం రాయొచ్చు. ఓకే, సో దీన్ని సేవ్ చేసి ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. కంపైల్, నో ఎర్రర్స్, రన్. సో చూడండి, ఫస్ట్ మెసేజ్ అయితే అడుగుతూ ఉంది, ఎంటర్ విచ్ ఫ్యాక్టర్ ఇవ్వండి, ఎందుకంటే మనం ఇక్కడ రాసినాం కాబట్టి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా 4 ఇచ్చిన. 4 ఇవ్వగానే ఫ్యాక్ట్ ఎన్ అంటే 4 తీసుకుని వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, కంప్లీట్గా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది, రిజల్ట్లో వచ్చి స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ డిస్ప్లే ఫ్యాక్టరీలో పర్సెంటేజ్ డి అంటే 4 ఈక్వల్ టు పర్సెంటేజ్ డి అంటే ఇక్కడ ఆర్ఈఎస్ స్టోర్ అవుతుంది కాబట్టి 24 వచ్చేస్తుంది. చూడండి, ఎంటర్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈక్వల్ టు 24. ఈ విధంగా మనము ఫ్యాక్టరీలో ఆఫ్ గివెన్ నెంబర్ని రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసి రాయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన థియరీ పార్ట్ నేను క్లియర్గా బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన సీలాంగర్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియో చేసి ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను దగ్గర రిప్లై చేస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయడం వాళ్ళకు కూడా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.